ఏకొండూరు గంపలగూడెం మండలాల్లో ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రతినిధులు పర్యటించారు. ఎందుకంటే ఈ మధ్యనే అక్కడ ఏదైతే డయాలసిస్ కావాలంటూ యూనిట్లు కావాలంటూ గొడవ నడుస్తున్నది, ఉద్దానం తరహాలో కావాలి, అక్కడ నీళ్లకు సంబంధించి ఎదురవుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు టోటల్గా భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ కారణంగా 7 ఏళ్ల క్రితం తొలి కిడ్నీ కేసు వెలుగులోకి వస్తే 20,000 మంది బాధితులు, 1000 మంది మృతి చెందారట. డయాలసిస్ స్టేజ్లో 700 మంది ఉన్నారు. జనాభాలో ప్రతి 15 మందిలో ఒకళ్ళకి ఈ వ్యాధి ఉంది. చాలా కుటుంబాల్లో అందరికీ వ్యాధి ఉంది. కొందరు చచ్చిపోతే చావుతో మరికొందరు పోరాడుతున్నారు. గత 3 నెలల్లో 10 మంది చనిపోయారు. ఇది విషయం. దీనికి సరే సాధారణంగా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చేది జల్ జీవన్ మిషన్ ఫెయిల్యూర్ వలన అన్నట్టు. అక్కడ భూగర్భ జలాలే అట్లున్నాయి అంటే మంచినీళ్ళు కావాలంటే జల్ జీవన్ మిషన్ ఎక్కడి నుంచినో నీళ్ళు ఇవ్వాలి. బేసిక్గా ఆ ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల మీద ఆధారపడుతున్నటువంటి చోట్లంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. దాని మీద దృష్టి సారించాల్సి ఉంది.